యేసుక్రీస్తు నామాన మీకు అందరికీ వందనాలండి. నాది చిన్న సాక్ష్యం ఉందండి. దేవుని కృపను బట్టి ఫిబ్రవరి 15వ తారీఖు 2026కి 2 సంవత్సరాలు పూర్తయిందని కోయిటికి వచ్చి మొన్న సోమవారం చెప్పాలి. నేను సాతాను బంధించిన గురించి చెప్పలేకపోయాను. దేవుడు ఈ పాపాన్ని ఆయన క్షమించాలని ఆయన అడుగుతున్నాను. దేవుని నామమునకు వందనాలు. మీకు అందరికీ నా వందనాలండి. నేను పాడి పాట సిలువ చెంత చిరిన నాడు కల్మషములను కడిగి సిలువ చెంత చిరిన నాడు కల్మషములను కడిగి చిత్తపడిన భక్తుల చూసి చిత్తపడిన భక్తుల చూసి సిలువ చెంత చేరిన నాడు కల్మషములను కడిగి వేయు కొండ వంటి బండలాంటి పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కల్మషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తెలచి తిరిగి రాగా తప్పు తెలచి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకునేను తండ్రి అతన్ని చేర్చుకునేను సిలువ చెంత చేరిన నాడు కల్మషములను కడిగి వేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరీక్షింతివా పాపుల గతిని పరీక్షించితివా పాతాళమే వారి అంతం పాతాళమే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కల్మషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు
దేవుని నామమునకు వందనములు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు ప్రభువా. ఈ సాయంకాలం వేళలో ప్రభా, నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున ప్రభా, నీ పాదాలను పట్టుకున్నటకు తండ్రి ప్రభా మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. సజీవులే కదా ప్రభా, నిన్ను స్తుతిస్తారు ప్రభా. అందుకనే ప్రభా మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. ఈరోజు పాపపు పోల్లో ప్రభా మాకు ఒక పాఠాన్ని నేర్పించారు ప్రభా. మీరు కనికరం కలిపి పడేలాగున మేము మీ దగ్గర పాపాలను ఒప్పుకోవాలనైనా అట్టి కనికరము పాపపు పోల ద్వారా తండ్రి దినదినము మమ్మల్ని మేము సరి చేసుకోవాలి నాయన. దినదినము క్షణము తండ్రి అల్పులు మేము ప్రభు, మానవులమై ఉండగా మేము ప్రభు పడిపోతూ ఉంటాం ప్రభు. దాన్ని సరి చేసుకోకుండా మరణిస్తే ఒకవేళ మీరిగిని పిలిస్తే ప్రభు మేము పాపంతో కనుక వస్తే ఒప్పుకోకుండా ప్రభు నరకము పాతాలమే కదా ప్రభు. అందుకని ప్రభు దినదినము ప్రతి ఒక్కరికి పాప సంకీర్తన, పాప క్షమాపణ కూడా నేర్పించండి ప్రభు. పాపము గురించి ప్రభు బ్రదర్ సోల్మన్ గారు వివరంగా చెప్తున్నారు. దాన్ని హృదయంలో పెట్టుకుని ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క విశ్వాసి పౌలు వలె, శీలల వలె మీకు సాక్షులుగా నిలబడడానికి వారిని ఆయత్తపరచండి ప్రభు. ప్రభు మీ మాటలు వినటానికి మేము ప్రభు వినగల చెవులను, గ్రహించగల మనసును తండ్రి ప్రభ మాకు దయచేయండి. వాక్యం తండ్రి ప్రభ శ్రద్ధగా వినుట తండ్రి, మిమ్మల్ని శ్రద్ధగా స్తుతించడం మాకు నేర్పించండి. అట్టి ద్వారా ప్రభ దాసుడు మాట్లాడడం కాదు కానీ నాయన మీరే మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట పలికితే మేము బ్రతకగలం. కాబట్టి ప్రభు మీరు మాతో ప్రభు ఎవరికి ఏ విధానంగా అవసరమై ఉన్నదో, ఎవరు ఏ పాపంలో ఉన్నారో, ఎవరైతే ఏ విగ్రహంతో పడిపోయి ఉన్నారో, విగ్రహం అనగా తండ్రి ప్రభా అమ్మోరు దేవత కాదు నైనా ప్రభా, నీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తే అదే విగ్రహమునైనా. నా కుమారుని ప్రేమించిన అది విగ్రహమే, నా తల్లిని ప్రేమించిన అది విగ్రహమే, నా భార్యను ప్రేమించిన ప్రభా జార స్త్రీని ప్రేమించిన అది విగ్రహమే. అది మేము తెలుసుకోవాలి ముందునైనా. అట్టి జ్ఞానం మాకు అందరికీ దయచేయి. మీరు హృదయానుసారులుగా తండ్రి నా ఇల్లు అంతట్లో మోసే ఎంతో నమ్మకస్తుడు అన్నావు ప్రభు. ఎంత పాపినైనా సౌలుని విచ్చి పౌలుగా మార్చుకున్నావు, నన్ను కూడా మార్చుకో, మమ్మల్ని అందరినీ మార్చుకో. పౌలు వలె ప్రభు, శీల వలె నీ కోసం బ్రతికే ధన్యత మాకు అనుగ్రహిస్తావని ఈ వాక్యాన్ని మేము వినిచుండగా ప్రభు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మా జీవితాలను చర్చ చేసుకుని వాక్యానుసారంగా బ్రతకడానికి కృప చూపించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్యం నామమున మిక్కిలి వినంతో అడిగి పొందుకుని ఉన్నాము ప్రభు. ఆమేన్. ప్రార్థించిన సత్యనారాయణ గారికి వందనాలు. మరి ఇప్పుడు